వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జొన్నలతో ఎటువంటి రైస్ యూస్ చేయకుండా ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ దోశలు ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా నేను 1 గ్లాస్ జొన్నలు తీసుకున్నాను. ఇక్కడ నేను తెల్ల జొన్నలు వాడుతున్నాను. 1/4 గ్లాస్ పెసలు, 1/4 గ్లాస్ శనగలు, 1/4 గ్లాస్ కందిపప్పు, చివరిగా 1/4 గ్లాస్ కాబోలి శనగలు. ఇక్కడ నేను 3 స్పూన్ల అటుకులు యాడ్ చేస్తున్నాను. అటుకులు కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ½ టీ స్పూన్ మెంతులు. వీటన్నిటిని 2-3 సార్లు నీళ్లతో శుభ్రంగా క్లీన్ చేసుకుని డ్రింకింగ్ వాటర్తో ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. జొన్నల్లో ప్రోటీన్, డైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి అండ్ సి పుష్కలంగా లభిస్తాయి. మనకి ఆకలి త్వరగా వేయకుండా, అలాగే మన బాడీలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి జొన్నలు బాగా ఉపయోగపడతాయి. మనం నానబెట్టినవి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉంటాయి. వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, అల్లం, ఉప్పు యాడ్ చేసుకుని వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను. కాబోలి శనగల్లో ఫైబర్, ప్రోటీన్, ఫోలేట్, విటమిన్ B9 మరియు జింక్ అధికంగా ఉంటాయి. ఇవి బోన్స్కి చాలా మంచిది. పెసల్లో ఉండే ఫైబర్ కాన్స్టిపేషన్ని మరియు ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. మనం ఇందులో యూస్ చేస్తున్న కందిపప్పు టైప్ 2 డయాబెటిక్స్ రాకుండా కాపాడుతుంది. షుగర్ లెవెల్స్ అండ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉండే వారిలో కందిపప్పుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ మరియు కొలెస్ట్రాల్స్ తగ్గినట్టు ఒక సర్వేలో తేలింది. ఇందులో వాడిన శనగలు, పెసలు, కాబోలి శనగలు, జొన్నలు వల్ల ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ దోశలు వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్గా ఉంటాయి. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.